ఎన్వి బీటెల్. ఇది AA AAA బ్యాటరీ ఛార్జర్ అన్నమాట. ఇక్కడ చూడండి, AA AAA బ్యాటరీస్ని ఇది ఛార్జింగ్ చేస్తుంది. ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటంటే స్టాండర్డ్ ఛార్జింగ్ అన్నారు, కాన్స్టెంట్ కరెంట్ ఛార్జ్ అన్నారు, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్. ఈ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఇందులో ఉంది. ఇది ట్రాన్స్ఫార్మర్ టైప్ ఛార్జర్ అన్నమాట. ఇది ఇందులో ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి రప్పించాను. 1 year వారంటీ అంటున్నారు. దీనికి ఇన్పుట్ 220 volts ఇవ్వాలన్నమాట. అవుట్పుట్ 2.4 volts వస్తుంది. ఇప్పుడు ఇందులో ఏమేమి ఇచ్చారన్న చూద్దాం. ఎన్వి బీటెల్ చూసారు కదా, ఈ CR20 ఇది మాట ఛార్జరు. ఇది సింగిల్ బ్యాటరీని ఛార్జింగ్ చేయదు. చూడండి, ఇది AA బ్యాటరీ మాట. ఈ AA బ్యాటరీని ఈ ఒక బ్యాటరీని ఈ ఛార్జర్లో పెట్టి ఛార్జింగ్ చేద్దామంటే అవ్వదు. ఒక బ్యాటరీ తోటి ఛార్జింగ్ అవ్వదు. 2 బ్యాటరీస్ ఉండాలి. 2 బ్యాటరీస్ ఉంటేనే ఈ ఛార్జర్లో మనం ఛార్జింగ్ అన్నది చేయగలం. ఈ 2 బ్యాటరీస్ సిరీస్లో ఛార్జింగ్ అవుతుంటుంటాయి అన్నమాట. చూడండి, ఈ బ్యాటరీ ఇలా పెట్టాం కదా, ఈ బ్యాటరీ కూడా ఇలాగా పైన అన్ని ప్లస్లు, కిందవన్నీ మైనస్లు. ఇవన్నీ మైనస్లే. పైనంతా పాజిటివ్, కిందంతా నెగిటివ్. పొలారిటీ రాంగ్ పెట్టకండి. ఇవి AAA బ్యాటరీస్ అన్నమాట. ఇది కూడా కింద మైనస్ ఇవ్వాలి, పైన ప్లస్. చూడండి ఇలాగా. ఇది కూడా చూసారు కదా, ఇలా పెట్టాలన్నమాట. ఇందులో సింగిల్ బ్యాటరీ పెట్టి ఛార్జింగ్ చేద్దామంటే అవ్వదు. మినిమం 2 బ్యాటరీస్ ఉండాలి. ఇప్పుడు నేను చూపిస్తాను ఇది ఎలా వర్క్ అవుతుందో అన్నది. చూసారు కదా, ఈ రెడ్ లైట్స్ ఆన్ అయ్యాయి. అంటే ఇది ఈ LED ఏమి ఇండికేట్ చేస్తుందంటే బ్యాటరీ కనెక్ట్ అయింది, బ్యాటరీస్ కనెక్ట్ అయ్యాయి, ఛార్జింగ్ అవుతున్నాయని. ఇక్కడ 2 బ్యాటరీస్ పెట్టాం. ఈ 2 బ్యాటరీస్కి ఇండికేషన్ ఈ LED. ఇక్కడ ఈ 2 బ్యాటరీస్ పెట్టాం. ఈ 2 బ్యాటరీస్కి ఛార్జింగ్ ఇండికేషన్ ఈ LED అన్నమాట. ఇది ఓన్లీ ఈ LED ఏమి ఇండికేట్ చేస్తుందంటే బ్యాటరీ కనెక్ట్ అయింది, ఛార్జింగ్ అవుతుంది అని ఇండికేట్ చేస్తుంది. చూడండి, కావంటే ఈ బ్యాటరీని నేను ఇందులోంచి తీస్తాను. ఇక్కడ చూడండి, ఈ LED అన్నది ఆగిపోయింది. ఈ LED చూసారు కదా, ఈ LED ఆగిపోయింది. ఇందులో సింగిల్ బ్యాటరీ పెట్టి ఛార్జింగ్ చేయడానికి అవ్వదు. 2 బ్యాటరీలు సిరీస్లో ఛార్జ్ అవుతాయి. ఈ 2 బ్యాటరీస్ ఉన్నాయి కదా, ఈ 2 బ్యాటరీస్ సిరీస్లో ఛార్జింగ్ అవుతాయి. ఏ ఒక్క బ్యాటరీ లేకపోయినా ఛార్జింగ్ అన్నది ఆగిపోద్ది. ఇప్పుడు చూడండి, ఈ LED ఆగిపోయింది, ఛార్జింగ్ అవ్వట్లేదు. సింగిల్ బ్యాటరీ ఛార్జ్ అవ్వట్లేదు. ఇవి కూడా అంతే. ఇదొక సెక్షను, ఇదొక సెక్షను. చూడండి, ఇప్పుడు ఈ 2 బ్యాటరీస్ ఛార్జింగ్ అవుతున్నాయి. ఈ LED ఇండికేషన్ వస్తుంది కదా, ఇందులో ఒక బ్యాటరీ తీస్తాను నేను. తీయగానే ఈ LED అన్నది ఆగిపోయింది. ఈ LED ఆగిపోయింది. ఇందులో సింగిల్ బ్యాటరీ ఛార్జింగ్ అన్నది అవ్వదన్నమాట. మినిమం 2 బ్యాటరీస్ ఉంటేనే ఇందులో ఛార్జింగ్ అన్నది అవుతుంది.
లేకపోతే అవ్వదు. ఇది ట్రాన్స్ఫార్మర్ టైప్ ఛార్జర్ అన్నమాట. ఇందులో ఉన్న సర్క్యూట్ మొత్తం ఎస్ఎండి కాంపోనెంట్స్ తోటే ఉంది ఈ సర్క్యూట్ మొత్తం. కాకపోతే క్వాలిటీ అయితే చాలా బాగుంది. పీసీబీ క్వాలిటీ దగ్గర నుంచి అంతా చాలా బాగుందన్నమాట. దీనికి ఇన్పుట్ పవర్ సప్లై 220 వోల్ట్స్ అన్నమాట. 220 వోల్ట్స్ ఇన్పుట్ పవర్ సప్లై. ప్లాస్టిక్ క్వాలిటీ మొత్తం అంతా పీసీబీ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాకపోతే ఇందులో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ ఎస్ఎండి కాంపోనెంట్స్. ఇది ఓన్లీ ఈ ఎల్ఈడీస్ ఏమి ఇండికేట్ చేస్తాయంటే బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది, బ్యాటరీ కనెక్ట్ అయ్యింది, ఛార్జింగ్ అవుతుంది అన్నది మాత్రమే ఇండికేషన్ చేస్తాయి. ఇందులో బ్యాటరీస్ పెట్టేసి మీరు స్విచ్ ఆన్ చేసి వదిలేసారంటే అలా ఛార్జింగ్ అవుతూనే ఉంటాయి. ఆటోమేటిక్ కట్ ఆఫ్ అన్నది ఇందులో లేదు. ఇందులో ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఫ్యూచర్ లేదన్నమాట. ఇది మినిమం 5 అవర్స్ ఆన్ చేసి ఉంచాలి, అంతకంటే ఎక్కువ ఆన్ చేసి ఉంచకూడదు. ఏ బ్యాటరీ అయినా 5 అవర్స్ ఛార్జింగ్ టైం అన్నమాట. 5 అవర్స్ కంటే ఎక్కువ ఇందులో బ్యాటరీస్ పెట్టేసి మర్చిపోకండి, ఎందుకంటే ఇందులో ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఫ్యూచర్ లేదు. షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ మాత్రం ఉంది ఇందులో. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.